గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముఖ్యమైన 3 ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగంలోని ఈ 3 ఆర్టికల్స్ చాలా ముఖ్యమైనవి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ 3 ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అంటే చట్టం ముందు అందరూ సమానమే అని ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. పేదవాడైనా ధనవంతుడైనా అలాగే పవర్లో ఉన్నవాడైనా పవర్లో లేనివాడైనా ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది. ఎక్కడైతే సమానత్వం ఉంటుందో అక్కడ న్యాయం గెలుస్తుంది. ఎక్కడైతే న్యాయం గెలుస్తుందో అక్కడ ప్రజలు స్వేచ్ఛగా జీవించగలరు. ఎవరు కూడా వాళ్ళ హక్కులని కానీ వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయలేరు. రెండవది ఆర్టికల్ 19. ఈ ఆర్టికల్ 19 మనకేం చెప్తుందంటే మనం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, అలాగే మన అభిప్రాయాలని వ్యక్తపరిచే హక్కు, మరియు మనం భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే నివసించే హక్కు, తర్వాత మనకు నచ్చిన పనిని భారతదేశంలో ఎక్కడైనా చేసుకునే హక్కు ఈ ఆర్టికల్ మనకు కల్పిస్తుంది. బోల్నేకి ఆజాదీ, జీనేకి ఆజాదీ, సప్నే పూరే కర్నేకి ఆజాదీ ఆర్టికల్ 19 మనకు కల్పిస్తుంది. ఆర్టికల్ 21 మనకేం చెప్తుందంటే జీనే కా అధికార్, ఇజ్జత్ సే జీనే కా అధికార్ అంటే మనకు జీవించే హక్కుని కల్పిస్తుంది. తర్వాత మనం సమాజంలో గౌరవంగా జీవించే హక్కుని ఆర్టికల్ 21 మనకు కల్పిస్తుంది. తర్వాత మూడో ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్క భారతీయుడికి జీవించే హక్కు, తర్వాత సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కు కల్పిస్తుంది. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారతీయుడికి ఇచ్చిన హక్కులు. మన భారత రాజ్యాంగం కేవలం మనల్ని పాలించడం మాత్రమే కాదు, మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. యహీ హై భారత్ కా సంవిధాన్, హర్ నాగరికకి పెహచాన్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో, ఇండియాలో జరిగే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ 3 ఆర్టికల్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3 ఆర్టికల్స్ కేవలం మాటల వరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క భారతీయుడి హక్కులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.